హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏం వీడియో అంటారు, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు. కొత్త మొక్కలు అయితే మా అమ్మ తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఎళ్ళాం మార్కెట్‌కి మళ్ళీ. అది మా అమ్మ అయితే ఈరోజు ఉడుస్తది. ఆ వీడియో అయితే చేయడం జరిగింది. అంతకుముందు గానీ మన ఛానల్‌ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పదండి చూద్దాం మా అమ్మగారు ఏంటి చేస్తున్నారు ఏంటో. ఇదిగోండి మొక్కలు అయితే తెచ్చాము వడ్డానికి. ఇవి కుండి ఇవి సెలిపినాయి కదా, బంతి పూలు తీస్తాను, తీసి డలియా మొక్కలు వేస్తాను. ఇందులోన చామంతులు డలియాలు తెచ్చుకున్నాము. ఇదిగో చూడండి, ఇవి అంత క్లీన్ చేసి మళ్ళా గుడిస్తాను. బంతి పూలు బాగా పేలేయండి, లాస్ట్ అయిపోయినాయి. మరి కిందలో డలియా మొక్కలు వేస్తాను. చూడండి, అందులో కొంచెం కొంచెం గత్తం వేసి ఉడిస్తాను. అగో డలియాలు, చామంతులు అవన్నీ తెచ్చున్నాను. చిన్న చిన్న చెట్లు మళ్ళీ తెచ్చున్నాను, ఉన్నాయండి లోపు. బేసిన్లో పెట్టిస్తున్నాను. చూడండి, మన్ను లాకనగా ఉంది. ఉడిచేస్తాను ఇవి, అవన్నీ మన్ను పంపించి ఉడిస్తాను. ఇవి అంత అంపాల ఉలాగనగా ఉంది మన్ను. కొంచెం పంపించి గత్తం కలపాలి అందులో. ఇదంతా గుండ కొట్టి బెడ్లుగా ఉంటే అవద్దు, ఇలా చెయ్యాలి. ఏళ్ళగా అయిపోయింది ఇదంతా. ఇలాగే ఊడ్చిస్తే మొక్క బాగా అవ్వదు, మొక్కకు చుట్టేస్తుంది ఇది పీసు. ఇలా ఫుల్ ఇప్పియాలి, ఇలాగా ఇప్పేసి పీసు అంతా ఎంచేసి గప్పం కలిపి ఊడాల మొత్తం పీసు. ఏలు బంతి చెట్టు ఉడిచాను కదా, దాని గురించి ఏలు అయిపోయింది. ఒట్టి ఏలే ఇవి, బంతి చెట్టు ఏలు పీసులాగా అయిపోయింది మొత్తం. మట్టి వేద్దుమా, మట్టి వేసి గత్తం కొంచెం వేద్దాం. గత్తం వేసి కలిపిద్దాం మెల్లగా. డల్లియా మొక్కలు ఉడుద్దాము. గత్తం కొంచెం మట్టి కొంచెం వేసి డల్లియా మొక్కలు ముందు ఉడిచిద్దామా. పీసు ఇవన్నీ తీసి ఇవంతా బంతి పువ్వులు ఇదే అనమాట. ఏలు పట్టించింది బాగా మొక్కకి. మధ్యన డలియా పెడతాను. ఇదిగోండి డలియా చెట్టు, ఏ కలర్ అవుతుందో తెచ్చాను. కానీ జోరైతే చింపేస్తున్నాను నేను. మరి జోరికి ఆశ పెడితే అవ్వదు, మొక్క కదిలిపోద్ది. ఇలా ఊడ్చేద్దామా. ఏం కలర్ అయితే అయింది. ఉదయం తెచ్చాను కదా, కొంచెం మొక్క ఓడింది. ఇది ఉంచొద్దు మరి, దీన్ని బట్టి మళ్ళా విజారు. తెచ్చినప్పుడు కొంచెం తగులుకుంది. ఇదిగోండి చూడండి, పెట్టిద్దాము మొక్క. కొంచెం పెద్ద గొయ్యి ఇదిగో మొక్క పెట్టిద్దామా. ఇంత గొయ్యి అయితే సరిపోద్ది. ఇంకా మొక్క అయితే బాగుంది. ఏం కలర్ అవుతుంది ఏంటి, గుజ్జుగా ఉంది మొక్క. ఏం కలర్ అయినా పర్వాలేదు, నాది ఉన్ని కలర్ కాకుండా మరి ఇంకేరేది ఏదైనా పర్వాలేదు. డల్లియా మొక్క అందులో కొంచెం గత్తం వేసిద్దాం. ఒక మొక్క వడ్డం అయితే అయిపోయింది. ఇంకెన్ని మొక్కలు ఉన్నాయి, అన్నీ సెట్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఒకటి అయిపోయింది. కొంచెం ఖాళీ ఉంచుదామా నీళ్ళు వేయడానికి. గత్తం తెద్దామా, కొంచెం గత్తం తెచ్చేసి మళ్ళీ కుండి తీద్దామా. అయిపోయింది. ఈ మాత్రం ఖాళీ ఉంది, నీళ్ళు వేయడానికి అవుతుంది.
చూస్తున్నారుగా ఈ కుండీలన్నీ నుంచి మా అమ్మ అయితే పాత మొక్కలు అయితే మొత్తం పీకడం జరిగింది. ఇవన్నీ బంతి చెట్లు ఉన్నాయి ఈ కుండీలు అంట. అవన్నీ సీజన్ అయిపోయింది. ఇదో డలియా మొక్క చూపిస్తుంది మా అమ్మ. చామంతి మొక్క చూడండి చూపిస్తుంది. డలియా మొక్కలు అట అవన్నీ చూపిస్తుంది చూడండి మా అమ్మ. ఈ మొత్తం అయితే తేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు అన్ని మొత్తం ఉన్నాయి. మొత్తం ఏళ్ళతో ఉన్నాయి చెట్లు. చూస్తున్నారుగా, మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మీరు కానీ ఇప్పటిదాకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం అయితే ఈ వీడియోలు చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం పాత మొక్కలు పీకిసాం కదా, ఆ మొక్కలు పీసి మట్టి మొత్తం అయితే మళ్ళీ ఉలకనగా చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఫస్ట్ బాగా ఉలకన చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కుండీకి హోల్ ఉందా లేదంటే మళ్ళీ కొత్తగా మనం హోల్ చేసుకోవాలి. ఈ కుండీకి అయితే హోల్ ఉంది, ఎందుకంటే పాత కుండీకి మనం హోల్ లేపని చేసింది మా అమ్మ. హోల్ అయితే ఉంది చూస్తున్నారుగా, ఎందుకంటే మనకి వాటర్ డ్రైనేజ్ గురించి కంపల్సరీ హోల్ అయితే పెట్టాలి. ఏ కుండీకైనా లేకపోతే బాక్స్కైనా లేకపోతే డబ్బాకైనా పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, అవి మట్టి అయితే ఎవరికైనా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఆ మట్టి అలాగా కొద్దిగా అయితే మా అమ్మగారు వేస్తున్నారు. మట్టి కొద్దిగా వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక స్టెప్ బై స్టెప్ గత్తం అయితే వేసుకోవాలి. అలాగైతే మనం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక మొక్కని సెట్ చేసి పూల కుండీలో అని సెట్ చేసి అయినట్టు ప్రాసెస్ అవుతుంది. ఇది మనకి 1 year దాకా మరి టెన్షన్ లేదు. మరి నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ మనం ఈ కుండీని మళ్ళీ మోడిఫై అంటే మళ్ళీ మట్టి బయటికి తీసి మళ్ళీ మట్టి ఉలకన చేసుకొని మళ్ళీ ఈ సేమ్ ప్రాసెస్ మనం చేస్తుండాలి. అలాగ వదిలేయకూడదు. ఒకసారి ఉడిస్తాము వర్క్ అయిపోయింది అనుకొని మాత్రం లేదు. మనమైతే మొక్కలకి ఎప్పుడైనా మన ధ్యానంలోనే ఉండాలి, లేకపోతే మొక్కలు అయితే చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ వాటర్ టైంకి పోయాలి, మెడిసిన్లు వేయాలి, అన్నీ ఈ ఎండ ఎంత ఉంది అది చూసుకోవాలి. వాటర్ మాత్రం రోజు మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ బట్టి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడ చలి తగ్గిన తర్వాత ఈ సంవత్సరం అంటే అందరూ ఎండలు ఎక్కువ అని చెప్తున్నారు. చూస్తున్నారుగా, అందుకే మొక్కల గురించి అయితే ఈ చుట్టూ మాకు కొద్దిగా టెన్షన్ అయితే దూరింది. ఎందుకంటే అందరు చెప్తున్నారు ఈసారి సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకొని, దానికోసమనే కొద్దిగా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. మా అమ్మ అయితే డల్లా చెట్టు ఉడుస్తూ చూపిస్తుంది. ఫస్ట్ ఒక చెట్టు ఉడిసాం కదా, ఇది సెకండ్ చెట్టు అయితే వడ్డం జరుగుతుంది. ఇలాగా మొక్కలన్నీ మేమైతే ఇప్పుడు వడ్డం జరుగుతుంది. చూస్తున్నారుగా, ఆశపడడం లేదండి, ఎందుకంటే అది ఆశపడితే మొక్క చనిపోద్ది, కదిలిపోతే మరి అవదు. అదే ఆ పొలిథిన్కి అయితే మనం అంత యూజ్ చేయకుంటున్నాం. మనమైతే ఎంత దగ్గరలో కుండీలు, బాక్స్లు గట్రా కింద లేకపోతే మన సిమెంట్ బ్యాగ్స్ లేకపోతే రైస్ బ్యాగ్స్ వస్తాయి కదా, అందులో అయితే మేమైతే చాలా ట్రై చేస్తున్నాం. అందులో లాస్టింగ్ కూడా చాలా ఎక్కువే వస్తుంది. చూస్తున్నారుగా, ఇది సెకండ్ మొక్క అయితే వడ్డం జరిగింది. మీరైతే మా వీడియోకి చూస్తున్నారు, మాకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి కొద్దిగా. అలాగే మా వ్యూస్ పెంచేసి మాకు లైక్ చేసేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. ఇలాగే మంచి వీడియోలు ఏ మొక్కలు ఏం చేసినా నేనైతే వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా, మా మేడ మధ్య అయితే మొత్తం మొక్కలు పూల కుండీలు ఉన్నాయి చూడండి. మళ్ళీ మొక్క అయితే మా అమ్మ తీయడం జరిగింది. చూసినట్టుగా ఇలాగ వచ్చేసింది మొక్క. అదే మొక్క చామంతి మొక్క, గుండ చామంతి. దాని సీజన్ అయిపోయింది, అందుకే మా అమ్మ కట్ చేసింది ఆల్రెడీ. ఇది కింద కొద్దితోని మనం మట్టిలోనే ఉడుచుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మట్టి కావాలి కాబట్టి మనకి మట్టి పాట్ మొత్తం వేరేగా ఉలకనగా చేసి ఉంచితే మనకి ఇంకో చెట్టు ఇదో మనకి ఇప్పుడు మళ్ళీ చామంతి చెట్లు గట్ట ఉన్నాయి కదా, అవన్నీ వడ్డానం అయితే జరుగుతుంది. ఇదైతే మా అమ్మ కింద మనకి సైడ్ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే వడ్డం జరుగుతుంది. అన్నీ అయితే చాలా బాగుంది. మనకి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మా ఇంటి దగ్గర ఏంటంటే, మనకి మంచి మన్ను అనేది ఇక్కడ దొరకదు. మేము బయట నుంచి తెప్పించుకోవడం, లేకపోతే ఎవరో ఎక్కడ ఫ్లోటింగ్ గట్రా అయితే అక్కడ మనం ట్రాక్టర్ ఒకటి అమౌంట్ ఇచ్చి తెప్పించుకోవాలి. అదొక్కటే ప్రాబ్లం. మరి తక్కింది వాటర్ కానీ ఏది
అన్ని పేడ గత్తం అన్నీ దొరుకుతాయి మనకి. ఒక్క మొన్నే ఇక్కడ ఇబ్బంది. మా అమ్మ అయితే ఇప్పుడు చామంతి చెట్టు అయితే 3వ చెట్టు వడ్డం జరుగుతుంది చూడండి. ఇదైతే వైట్ చామంతి చూస్తున్నారుగా. మేమైతే అన్ని పాలిథిన్లు అయితే తీసుకుంటున్నాం. తీసి మేమైతే కుండీలు అయితే మొక్కలు ఉండడం జరుగుతుంది. ఆకులు ఉన్నవి తీసేయాలి, లేదంటే మనకి కొద్ది ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. మొక్క అయితే చాలా చాలా బాగుంది, పెద్ద పువ్వు అయి ఉంది చూస్తున్నారుగా. ఇంట్లో ట్రై చేయండి, మొక్కలు గట్రా పెంచండి. మనకి మొక్కలు పెంచితే మంచిది. ఈ మొక్క అయితే పని అయిపోయింది. అండి చిన్న మొక్కలు చామంతి మొక్కలు అందులో వేయిస్తానండి. మన మొక్కలు ఎక్కువ కొనిసాం కదా, మరి కుండీలు లేవు, అందుకే ఇవన్నీ గుండ చామంతులు తీస్తున్నాను. చిన్న చామంతులు వేయిస్తాను 2 కుండీలన. మళ్ళీ ఇంకొక చామంతి పెద్ద చామంతి ఉన్నది, ఇంకా ఇవన్నీ డబుల్ ఉడిచేస్తాను. మొక్కలు అయితే ఇటు కలర్స్ లేవని నేను వెళ్తే సరి తెచ్చేస్తున్నాను. ఆశకు తెచ్చేస్తున్నాను కానీ ఇటు జాగాలు అయితే కుండీలు లేవు. మా ఇంట్లో అయితే వద్దు అంటున్నారు, అయినా నేను ఎక్కడికి వెళ్ళినా మొక్కలు పట్టుకుని వచ్చేస్తున్నాను. కలర్స్ వచ్చే సంవత్సరం బాగా చేద్దాం అనేసి ఇప్పుడు అన్ని కలర్స్ తెస్తున్నాను. డలియాలు మళ్ళీ లేవు ఏంటి, అందుకే ఉన్నాయి కలర్స్ కానీ వేరే కలర్స్ తెస్తున్నాను. అన్ని పెద్ద డలియాలు. కలర్స్ అయితే ఏవవుతాయి తెలియదు కానీ ఆశకైతే తెచ్చేస్తున్నాను. పువ్వులతోనైతే మనకు తెలుస్తుంది కలర్స్. పువ్వులతో ఇంక రాలేదు మా గుంటూరుకి అయితే, ఇప్పుడు వస్తాయట. పువ్వులతో వస్తే డలియా మొక్కలు తెచ్చి అంకెళ్ళంటే పెడతాను. కందలు అయిపోయినాయట, మరి వచ్చే సంవత్సరం అంత కొనక్కర్లేదు. డలియా అయితే కంద అయిపోద్ది, ఒక్కొక్క చెట్టుకు ఉంటే చాలు కందలు. నా దగ్గర అలాగేని ఉడిస్తాను ఒక్క కంద, కానీ మళ్ళీ సంవత్సరం తీసినప్పుడు కేజీ కందలు అయిపోతాయి వంపినప్పటికి. నన్ను టేట్ చేస్తామని ఇరుగు పొరుగులకు గట్రా పనిచేస్తాను నేను. ఏడ్ చేసుకుంటాం, ఒక్క కలర్స్ ఒక్కో కేజీలు 2 కేజీలు వస్తే ఏడ్ చేసుకుంటామని నేను ఇస్తాను. ఎవరు అడిగినా లేదు అన్న ఇస్తాను. కలర్స్ అయితే అన్ని చచ్చిపోయేవని బాధ, మరి ఎట్లేదు. అదే కలర్ కలుపుతాను అంటున్నాను, ఇంకేటి రావడం లేదు పువ్వులతో డలియాలు. చూద్దాం, 2 రోజుల తర్వాత వస్తాయని అన్నారు మొక్కలు, చెప్పేసి వచ్చాను. పువ్వులతో తేండి కలర్స్ తెలుస్తుంది అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు తెస్తే మాత్రం తెస్తాను, పువ్వులతో వస్తే వాళ్ళు తెస్తాను. ఇవైతే మనకు గ్యారెంటీ లేదు ఏ కలర్ అవుతుందో ఏటో. అయితే ఆకు వేరేగా ఉందని తెచ్చేస్తున్నాను. ఈ చామంతులు గుత్తులు పేలుతాయట, ఉడిసేస్తాను అందులో. ఒకే కలర్ లాగా ఉంది కదా అది, అందుకే ఉడిస్తాను. 2 చిన్న కుండీల్లోనే ఉడిస్తాను. ఇక ఉడిస్తున్నాను. ఒక కలర్ అయితే అందంగా ఉంటాయి, 2 కుండీలు ఒకలాగా ఉన్నాయి కదా, అందుకే ఇలా పెట్టేస్తున్నాను. చిన్న ఆకు ఉంది కదా, ఇది గొండ పువ్వులు. ఇవైతే బతికేస్తాయి, హైబ్రిడ్వే బతకడం కష్టం. పండుగ సీజన్ కదా, అన్ని పనులు. ఇవి అయిపోయింది. ఇది మళ్ళీ ఒక మొక్క ఉడిస్తాను, అయిపోయినది. నేను ఎప్పుడు ఒక మొక్క వేసినా సరే నేను ప్రతి సంవత్సరంకి ఒకటి చేయను. నాకు ఎప్పుడైనా నీళ్ళు పంపించి చేస్తాను. సంవత్సరంకే ఏడదేస్తామని లేదు, నేను ఏ మొక్క తెచ్చుకున్నా ఆ మొక్క అయిన తర్వాత నేను నీళ్ళు పంపించి చేస్తాను. అందులో గుడిస్తే మన్ను గట్టిగా ఉంటుంది, అవ్వదు. ఇలా గుడిసామనుకోండి ఉలకనవుతుంది. ఇంకా మన్ను బాగా ఉంది. సీజన్ అయితే అయిపోయింది. అయితే ఏంటి కలర్స్ గురించి కొనుక్కోవడం అంతే. మళ్ళీ ఒక నెల సీజన్ అయిపోయింది, వేసవికాలం మీకు వస్తుంది. కొన్ని మొక్కలకి జాగ్రత్త చేసుకోవాలి, నీళ్ళు వేసుకోవడము. ఇప్పుడు చలికాలం కదా, 2-3 రోజులకి వేసినా అవుతుంది, కానీ ఇప్పుడు వేసవికాలం వస్తే కంటిన్యూ రోజు వేసుకోవాలి మొక్కలకి నీళ్ళు, లేకపోతే మాడిపోతాయి మొక్కలు. చూడండి, మళ్ళీ ఒక చామంతి చెట్టు ఉడిస్తాను, మళ్ళీ కుండీలు తేవాలి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, మన మేడ నుంచి మేమైతే కిందకైతే ఈ వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారుగా మా గార్డెన్ ఎలా మేడ నుంచి ఎలా కనబడుతుందో. చూస్తున్నారుగా ఎంత అందంగా అయితే ఉంది. నేనైతే మా అమ్మ అటు డల్లియా చెట్లు చామంతి చెట్లు ఉడిసిన గ్యాప్లోనైతే నేనైతే వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారుగా
మొత్తం ఎంత అందం కనబడుతుంది మా గార్డెన్. మా అమ్మగారు అయితే ఈ 2 బాక్సులను అయితే ఖాళీ చేయడానికి ఈ బంతి మొక్కలు చనిపోతాయి, అయిపోయినాయి సీజన్, బంతి మొక్కల సీజన్. దానికోసమని మా అమ్మ అయితే పూలు మొత్తం వేరేస్తుంది. ఇన్ని మొక్కలే ఉన్నాయి, మా తక్కిన మొక్కలన్నీ అయితే మేము కంప్లీట్గా వడ్డం జరిగింది. చూస్తున్నారుగా, దీనికైతే మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే ఈ గుండు చామంతి సీజన్ కూడా అయిపోయింది. దానికోసమని కుండీ నుంచి అయితే మేము మొక్కనైతే బయటికి తీసాం. ఇప్పుడైతే ఆ కుండీలో అయితే మట్టి తీసి మట్టి ఉలకం చేసి మేము కొత్తగా ఈ చామంతి వెల్లో చామంతి మొక్క అయితే అందైతే వడ్డం జరుగుతుంది. ఇప్పుడైతే వడ్డం జరిగింది. చూస్తున్నారుగా, ఇవన్నీ అయితే మనకైతే మొక్కల పని అయితే అయిపోయింది. మా అమ్మగారు అయితే ఇప్పుడు వాటర్ వేయడం జరుగుతుంది. చూడండి, మొక్కలకి వాటర్ అయితే కంపల్సరీ పోయాలి. చూస్తున్నారుగా, ఇప్పుడు మొక్కలు అయితే మొత్తం మొక్కల పని అయితే అయిపోయింది. చూడండి, వాటర్ అయితే వేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. టిప్స్ అయితే ఉంటే కామెంట్లో రాయండి, మేమైతే ఫాలో అవుతాం. చూస్తున్నారుగా, ఇవన్నీ అయితే చెత్తగా ఉంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో ఏంటో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. అలాగే ఇలాగ మంచి వీడియోలు చేయడానికి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. బాయ్.